Welcome to 24 Technologies. Our today's topic is Git. గిట్లోనే మనము డిఫరెంట్ టాపిక్స్ మనము చూద్దాం. దానికంటే ముందు మనం ఏం చేయాలి, నిన్న మనం క్రియేట్ చేసుకున్నట్టు ఒకసారి చెక్ చేసుకుందాం. వాట్ వీ క్రియేటెడ్ ఎస్టర్డే, హియర్ ఇట్ ఈస్, రఘువీర్ 111 అనేది మనము క్రియేట్ చేసుకున్నాం. ఎస్, రఘువీర్ 111. దీంట్లో సమ్హౌ దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్, దిస్ ఈజ్ మై డైరెక్టరీ, దిస్ ఈజ్ మై ఫోల్డర్, వాట్ ఎవర్ మీరు ఏమైనా కాల్ చేయొచ్చు దాన్ని. ఓకే, దీంట్లో content.txt అండ్ helloworld.txt అని చెప్పేసి రెండు ఫైల్స్ ఉన్నాయి. ఓకే, నేను ఈ గిట్ కమిట్ కొట్టిన తర్వాత నాకు చేంజెస్ ఎప్పుడు జరిగాయి, ఇక్కడ మనం అంత లోపల ఓపెన్ చేసుకొని పెట్టుకుందాం. ఓపెన్ డెస్క్టాప్, నాట్ ప్రాజెక్ట్స్, రఘువీర్ దిస్ వన్, ఓపెన్. రైట్, నాకు హలో రఘువీర్, హలో హాయ్, వాట్ ఎవర్ ఏదో కంటెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అండ్ హలో వరల్డ్ ఏదో చదువుకోండి ఫస్ట్ అని చెప్పేసి ఉంది. దెన్ దిస్ ఈజ్ మై టర్మినల్. మీరు మ్యాక్ యూజ్ చేస్తుంటే టర్మినల్, లేకపోతే మీరు విండోస్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే మీరు విఎస్ కోడ్ త్రూ అయినా కూడా మీరు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. బట్ మీరు గిట్ యూజర్ నేమ్ అండ్ యూజర్ ఈమెయిల్ ఐడి ఆ రెండు ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్ఎస్ కొడదాం. ఎల్ఎస్లో నాకు ఏమున్నాయి, content.txt అండ్ hello.txt. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే, నేను నిన్న చేశాను అవన్నీ, ఆ మోడిఫికేషన్స్ అవన్నీ నేను నిన్న చేశాను. ఈరోజు మళ్ళీ ఇనిషియలైజింగ్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ సేమ్ ప్రాజెక్ట్లోనే నేను ఉన్నా కాబట్టి. ఐ వాంట్ టు మేక్ సమ్ చేంజెస్, ఎందుకంటే ప్రాజెక్ట్ 1 డేలోనే కంప్లీట్ కాదు కదా, అవి 2 డేస్ పట్టచ్చు, 3 డేస్ పట్టచ్చు, వాట్ ఎవర్, మనకు ఎన్ని రోజులైనా పట్టచ్చు. ఇప్పుడు నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఈ content.txt ఏదైతే ఉందో చూద్దాం. ఫస్ట్ గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ ఇక్కడ కమిట్ చేయడానికి నీకేం నథింగ్ టు కమిట్ అండ్ వర్కింగ్ ట్రీ క్లీన్ అని చెప్పేసి నాకు చూపిస్తుంది. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చేంజెస్ చేస్తాను. content.txtలో content.txt ఏం డూయింగ్ అని చెప్పేసి ఏదో పెట్టాను, సేవ్ చేస్తున్నా. రైట్, సేవ్ అయిపోయింది content.txt. బట్ ఇక్కడ మీకు కలర్ చేంజ్ అయింది అంటే ఇక్కడ ఏదో మాడిఫై అయిందని చెప్పేసి చూపిస్తుంది. సేమ్ గిట్ స్టేటస్ ఏదో మాడిఫై అయింది. సరే, ఓకే, నేను ఇంకొకటి కూడా ఇంకొక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. ఇంకొక ఫైల్ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏదమ్మా, టచ్ ఏది, animals.txt అనే ఫైల్ని నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ చూస్తే ఇక్కడ ఏం చెప్తుంది, బాబు ఇక్కడ ఒక ఫైల్ మాడిఫై అయింది, content.txt అనేది మాడిఫై అయింది అండ్ animal.txt అనేది కూడా మాడిఫై అయింది. ఓకే, రైట్, క్లియర్. అండ్ నేను ఇంకొక ఫైల్ను క్రియేట్ చేశాను, ఒకటి మాడిఫై చేశాను, ఇంకొకటి కూడా మాడిఫై చేద్దాం. వేర్ ఇట్ ఈస్, ఇక్కడ animal.txt అనే ఫైల్ కూడా నాకు వచ్చేసింది. హలో వరల్డ్ని కూడా నేను మాడిఫై చేస్తున్నా. హలో వరల్డ్ ఇక్కడ ఏమని పెడదాం, హలో వరల్డ్, హలో వరల్డ్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇరాన్ అని చెప్పేసి పెట్టిన. ఇక్కడ సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ గిట్ స్టేటస్ కొడితే రెండు ఫైల్స్ మాడిఫై అయ్యాయి. ఒకటి అన్ట్రాక్డ్ ఫైల్. నేను ఇప్పుడు ఇక్కడ సేమ్ కమాండ్ నేను యూజ్ చేయాల్సింది, గిట్ యాడ్, అండ్ ఇక్కడ కూడా గిట్ యాడ్. అంటే ఒక ఫైల్ అన్ట్రాక్డ్ ఫైల్ను ట్రాక్ చేయాలి అన్నా గిట్ యాడ్ కమాండ్ యూజ్ చేస్తాము. అట్ ది సేమ్ టైం రీస్టోర్ చేయాలంటే దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఈ రెండు మోడిఫికేషన్స్ వెళ్ళిపోవాలి, నాకు ప్రీవియస్ వర్షన్ ఏదైతే ఉందో అది రావాలి అన్నప్పుడు గిట్ రీస్టోర్ పర్టికులర్ దట్ ఫైల్స్ నేమ్ ఆ రకంగా ఇచ్చుకోవచ్చు. మీరు ఇండివిజువల్గా చేయాలి అనుకుంటే ఏమని చేయొచ్చు, గిట్ యాడ్ ఏది, animals.txt ఇది కూడా ట్రాక్ అవుతుంది. ఇప్పుడు గిట్ స్టేటస్ ఓకే, ఇది కూడా ట్రాక్. నేను ఇప్పుడు దీంట్లో కూడా మోడిఫికేషన్ చేస్తాను. animal.txt అనే ఫైల్ ఏదైతే ఉందో ఐ విల్ డూ సమ్ మోడిఫికేషన్స్ ఆల్సో ఇయర్. ఏవి అనిమల్స్లో, ఏవి టైగర్, లయన్, హార్స్ అని చెప్పేసి 3 అనిమల్స్ సేవ్ చేస్తున్నా. రైట్, ఇది కూడా సేవ్ అయింది. ఇప్పుడు చూద్దాం గిట్ స్టేటస్. అగైన్ గిట్ స్టేటస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన గిట్ స్టేటస్ అనేది అబ్జర్వ్ చేశారు అంటే ఇది కూడా ట్రాకింగ్లోకి వచ్చింది.
గిట్ దీన్ని కూడా న్యూ ఫైల్ ఏదైతే ఉందో మనం గిట్ యాడ్ ఇచ్చిన వెంటనే ట్రాక్ అవుతుంది. బట్ ఈ రెండు ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మాడిఫై అయినవి అవి ట్రాక్ చేస్తుంది, బట్ సేవ్ అనేది కాలేదు. ఇప్పుడు చూస్తే గిట్ స్టేటస్లో నేను ఏం చేశాను, ఈ అనిమల్స్ డాట్ టీఎక్స్టీ అనే దాన్ని కూడా నేను ఏం చేశాను, ఇప్పుడు ట్రాక్ అవుతోంది, మోడిఫికేషన్ చేశాను బాబు, 3 ఫైల్స్ మోడిఫై అయినాయి. ఇట్లా మనకు నాట్ ఓన్లీ 3 ఫైల్స్ ఎన్ని ఉంటాయంటే హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్, థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు, లైక్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గిట్ యాడ్ అంటే గిట్ యాడ్ అని చెప్పేసి అనిమల్స్ డాట్ టీఎక్స్టీ, కంటెంట్ డాట్ టీఎక్స్టీ, హలో వరల్డ్ డాట్ టీఎక్స్టీ, ఇంకొకటి ఎక్స్వైజీ డాట్ టీఎక్స్టీ అని చెప్పేసి ఇంకొక ఫైల్ ఉంది, ఏబీసీ డాట్ టీఎక్స్టీ. ఇలా ఫైల్స్ ఆర్ లాట్ ఆఫ్ ఫైల్స్. మీరు చెయ్యాలి అనుకుంటే ఇండివిజువల్గా ఈ రకంగా అయినా చేయొచ్చు, లైక్ ఏవి హలో డాట్ టీఎక్స్టీ అట్ ఏ టైం. మళ్ళీ గిట్ స్టేటస్ చూసామంటే 3 ఏమైనాయి, గిట్ యాడ్ ట్రాక్లో ఆల్రెడీ ట్రాకింగ్లోనే ఉన్నాయి, బట్ ఇవి ఏమైనా కమిట్ కాలేదు, అంతే కమిట్ కాలేదు, బట్ ఇవన్నీ ఇవైనాయి. ఇప్పుడు నేను గిట్ కమిట్ అని చెప్పేసి కొడతా, గిట్ కమిట్ -m న్యూ వర్షన్ ఆఫ్ టీఎక్స్టీ టైల్స్ అని వస్తుంది, ఫైల్స్ అని చెప్పేసి నాకు రెఫరెన్స్ కోసం నేను ఇచ్చాను. రైట్, కమిట్ అయిపోయింది. ఈ 3 కమిట్ అయినాయని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి అబ్జర్వ్ చేయండి, నిన్న కొన్ని కమిట్స్ జరిగినాయి. నిన్న కొన్ని కమిట్ చేశాను, ఈ రోజు కొన్ని కమిట్ చేశాను. వాటి స్టేటస్ కానీ వాటి లాగ్స్ను కానీ నేను ఎలా చూసుకోవాలి? లాగ్స్ ఎలా చూసుకోవాలి అంటే గిట్ లాగ్ అని చెప్పేసి మీరు కొట్టినారంటే ఇక్కడ చూడండి, నేను ఎన్నిసార్లు కమిట్ కొట్టానంటే ఇక్కడ ఎన్నిసార్లు కమిట్ కొట్టాను నిన్నటి నుండి 1 2 3 4 టైమ్స్ కమిట్ కొట్టాను. ఇక్కడ గిట్ కమిట్ కొట్టిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే రఘువీర్ ఏది దిస్ వన్ మాస్టర్ న్యూ వర్షన్ ఏది టైం చూడండి, ఇది March 5th, ఇది March 4th, ఇది March 4th, ఇది March 4th. ఏ టైంలో 14:34, 14:37, 14:38. ఇది టుడే March 5th 9:56 AM నేను కమిట్స్ కొట్టాను. అంటే లాగ్స్లో ఎవ్రీథింగ్ వీ కెన్ సీ హియర్. అండ్ మనం మానిటర్ చేసుకోవచ్చు ఎవరు చేసింది, ఆథర్ ఎవరంట, రఘువీర్ -24 టెక్ అనే అతను 24technologies4you@gmail.com అనేది ఈయన మెయిల్ ఐడి. అండ్ ఏ డేట్లో చేసినాడు, ఏ టైంలో చేసినాడు, ఏ ఇయర్లో చేసినాడు, అండ్ టైం జోన్ కూడా +5:30 అని చెప్పేసి లోకల్ టైం, అది లోకల్ టైం తీసుకున్నది. దిస్ ఇస్ 5:30 అంటే టైం జోన్ అమ్మ. మరి మీరు ఐఎస్టీనా పిఎస్టీనా అది ఏ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నా లోకల్లో నేను ఏది సెలెక్ట్ చేసుకున్నానో దాని అనే అర్థం. అండ్ ఎగ్జాక్ట్ డేట్ మీరు చూసుకోవాలంటే న్యూ వర్షన్ ఆఫ్ టెక్స్ట్ ఫైల్స్ ఇది టుడేస్ది. అండ్ దిస్ ఇస్ ఎస్టర్డేస్ వన్, దిస్ కమిట్ ఈజ్ ఎస్టర్డేస్ వన్, దిస్ కమిట్ ఆల్సో ఎస్టర్డేస్ వన్. లైక్ దట్ మనం కూడా చూసుకోవచ్చు. ఇంకొక కమాండ్ ఏది ఉంది అంటే, క్లియర్ చేద్దాం స్క్రీన్, క్లియర్. ఇప్పుడు నేను 3 ఫైల్స్లో మళ్ళీ మాడిఫై చేస్తాను. రైట్, 3 ఫైల్స్లో లైక్ నాకు ఈ అనిమల్స్ డాట్ టీఎక్స్టీలో నాకు కొత్తగా అనిమల్స్ వచ్చాయి, ఏవి బియర్ అండ్ పోలార్ బియర్, ఇంకా ఏవి, ఇంకా అనిమల్స్ ఏం పెడదాం, క్యాట్స్, డాగ్స్. ఓకే, మనుషులను కుక్కలతో పోల్చకండి అమ్మా, మనుషుల్ని కుక్కలతో పోల్చకండి. వాళ్ళు కుక్కల్లాగా రేప్ చేసినారు ఒక మనిషి పైన పడి. అనిమల్స్ నెవర్ రేప్, అనిమల్స్ ఎప్పుడు రేప్ చేయవు, ఓన్లీ మనుషులే చేస్తారు, వాళ్ళే పనికిమాలిన వాళ్ళు. ఓకే, కొద్దిగా అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. అట్ ది సేమ్ టైం అమ్మాయిలు వచ్చేసి కొద్దిగా అబ్బాయిలకు టార్చర్లు పెట్టడం తగ్గించండి. రైట్, మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు లవ్లు గివ్లు అని చెప్పేసి ఎవరన్నా చేసినా కూడా కెరీర్ పైన ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని టార్చర్ పెట్టడం కాదు, వాళ్ళని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవన్నీ అవుట్ ఆఫ్ ది బాక్స్. రైట్, ఇక్కడ నేను ఒక ఏది సంథింగ్ ఐడన్ చేంజెస్ ఎక్కడ అనిమల్స్ హలో వరల్డ్, ఇప్పుడు కంటెక్ట్ డాట్ టీఎక్స్టీలో చేంజెస్ చేద్దాం. ఏం చేంజెస్ చేద్దాం, చేంజెస్ ఇన్ ద సెన్స్ నువ్వు ఏదన్నా ఉండేదో అది తీసేసినా చేంజే, సేవ్. అంటే ఇక్కడ కూడా ఏవో చేంజెస్ అయిపోయినాయి. అంటే నేను ఓన్లీ రైట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వన్ రిమూవ్ చేసినా అది కూడా చేంజెస్. హలో వరల్డ్లో ఏమని పెడదాము, మనవి ఇండియా ఐఎన్డిఐఏ ఐఎన్డిఐఏ ఇండియా క్యాప్స్ పెడదాం, ఆల్ క్యాప్స్, ఇండియా యాజ్ బ్రహ్మోస్ మిసైల్, ఇండియాస్ బ్రహ్మోస్ మిసైల్ అని చెప్పేసి. వరల్డ్స్ ఫాస్టెస్ట్ క్రూజ్ మిసైల్ కదా ఇది, వరల్డ్ ఫాస్టెస్ట్ మిసైల్. ఏది మనకు 3 టైమ్స్, ఏది సౌండ్తో పోల్చుకుంటే 3 టైమ్స్ ఫాస్టర్. కాబట్టి
ఇండియా హ్యాస్ బ్రహ్మోస్ మిసైల్ అని చెప్పేసి జస్ట్ పెట్టాను, రైట్. ఇప్పుడు 3 ఫైల్స్ చేంజ్ అయినాయి. చేంజ్ అయ్యి సేవ్ చేశాను, సేవ్, ఓకే, డన్. 3 ఫైల్స్ సేవ్ అయినాయా? ఎస్, సేవ్ అయినాయి. సేవ్ అయిన తర్వాత మళ్ళీ గిట్ స్టేటస్ అని చెప్పేసి చూద్దాం. గిట్ స్టేటస్ చూసినామంటే ఇక్కడ ఏవి 3 ఫైల్స్ చేంజ్ అయినాయి అని చెప్పేసి, అంటే ట్రాక్డ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 ఫైల్స్ చేంజ్ అయినాయి అని చెప్పేసి వాడు చూపిస్తున్నాడు, రైట్, వెల్ అండ్ గుడ్. అండ్ ఇక్కడ నాకు తెలియాల్సింది ఏది అంటే, ఇప్పుడు ఇక్కడ 3 కాకుండా ఒక 30 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. 30 ఫైల్స్ ఉంటే గిట్ అనిమల్స్, కంటెంట్, హలో టెక్స్ట్, ఏబిసి టెక్స్ట్, ఈ రకంగా మనం 30ని యాడ్ చేసుకుంటా ఉంటే సరిపోతుందా? టైం సరిపోతుందా మనకు? ఇది చేసుకోవడానికే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైం సరిపోతుంది. కాబట్టి దానికి ఏమంటాడంటే గిట్ డాట్. ఈ గిట్ డాట్ అని చెప్పేసి మీరు తీసుకుంటే మోస్ట్ సిమిలర్ కమాండ్స్, గిట్ డాట్, వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, మోస్ట్ సిమిలర్ కమాండ్స్ ఆర్ గిట్ గిట్ డాట్ కాదు, సారీ. గిట్ డాట్ బై బ్యాడ్. గిట్ డాట్ కొడితే ఏమర్థమవుతుంది? గిట్ యాడ్ డాట్ కదా మనం కొట్టాల్సిన, ప్రతి ఒక్కటి యాడ్ చేసేవాళ్ళం. గిట్ యాడ్ డాట్ ఏది? గిట్ స్టేటస్ ఫస్ట్ చూద్దాం. గిట్ స్టేటస్, గిట్ యాడ్ డాట్. ఇది గిట్ యాడ్ డాట్ అంటే యాడ్ అని చెప్పేసి మీరు ఏం చేస్తున్నారు? యానిమల్స్ డాట్ టీఎక్స్టీ, కంటెంట్ డాట్ టీఎక్స్టీ, హలో వరల్డ్ డాట్ టీఎక్స్టీ, ఇది కాకుండా గిట్ యాడ్ డాట్ అని చెప్పేసి ఎన్ని ఫైల్స్ ఉన్నా కూడా అన్ట్రాక్డ్ ఫైల్స్ ట్రాక్ అవుతాయి, మాడిఫై అయిన ఫైల్స్ ఏమవుతాయి? ఇది మాడిఫై అయింది, మనం ఏం చేద్దామంటే ఒకటి అన్ట్రాక్డ్ ఫైల్ను కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. ఏది? కమాన్ కమాన్ కమాన్, ఒక ఫైల్ను టచ్ అనిమల్స్ అని చెప్పేసాం కదా, బర్డ్స్ డాట్ టీఎక్స్టీ అని చెప్పేసి ఒక ఫైల్ని క్రియేట్ చేసిన. ఇప్పుడు ఏది? దిస్ ఈజ్ అన్ట్రాక్డ్ ఫైల్, ఎందుకంటే గిట్ యాడ్ అని చెప్పేసి నేను ఇవ్వలేదు. గిట్ స్టేటస్ అని చూస్తే ఇక్కడ ఏమంటుంది? అన్ట్రాక్డ్ ఫైల్ ఒకటి ఉంది అండ్ మాడిఫై ఫైల్స్ 3 ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, నాకు ఇక్కడ ఒక 30 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఒక 30 ఉన్నాయి అండ్ అన్ట్రాక్డ్ ఫైల్స్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక 40 15 ఉన్నాయి. వాటిని అన్నింటినీ నేను గిట్ యాడ్ అని చెప్పేసి ఇండివిజువల్గా ఇచ్చుకోకుండా నేను ఏం చేస్తానంటే గిట్ యాడ్ డాట్, కొట్టినప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూసారా? మొత్తం ట్రాకింగ్లో అంటే మాడిఫై అయినటివి ఏవేవి మాడిఫై అయినాయంట? 3 ఫైల్స్ మాడిఫైడ్ అయినటివి కూడా గిట్ యాడ్ అయినాయి అండ్ ఒక ఫైల్ వచ్చేసి అన్ట్రాక్డ్ ఫైల్, న్యూ ఫైల్ వచ్చేసి ట్రాకింగ్లోకి వచ్చింది అని చెప్పేసి అర్థం. ఇప్పుడు కమిట్ చేయాలి అనుకుంటే అన్నింటినీ మనం ఏం చేస్తాం? గిట్ కమిట్ -m -m ఏమని ఇద్దాము? ఆల్ న్యూ టుడే, ఆల్ న్యూ డేట్ ఇద్దామా? 05/05/03/2026. ఓకే, లైక్ దిస్. ఓకే, ఇప్పుడు గిట్ కమిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ చూస్తే ఏమని చెప్తుంది? బాబు ఏం కమిట్ చేయడానికి ఏమీ లేవు, వర్కింగ్ ట్రీ క్లీన్ అని చెప్పేసి చెప్తుంది. బట్ ఈ మోడిఫికేషన్స్ అంటే నేను ఎన్నిసార్లు కమిట్ చేశాను. కమిట్ అంటే ఏంటి? నీకు టైం స్టాంప్ అంటే ఏంది? ఏ టైంలో నువ్వు చేసావు అవన్నీ మనం ఏమనొచ్చు? ఇంకా ఆ స్టేజింగ్వి మీకు కమిట్ చేసింది, మీరు ఎప్పుడెప్పుడు కమిట్ చేశారో అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఏం చూడొచ్చు? లాగ్స్ గిట్ లాగ్స్ సారీ గిట్ లాగ్. ఇక్కడ మళ్ళీ చూడండి, ఎప్పుడు ఈ రోజు వచ్చేసి ఏమైంది? 5/3/2026 ఒకటి అయింది. ఏది? 9:56 ఒకటి చేశాను అండ్ 10:03కి ఒకటి చేశాను. ఎస్టర్డే ఎన్నింటికి అయింది? 16 అంటే 4:38కు, 4:37కు. ఈ రకంగా నాకు గిట్ కమిట్స్ అనేటివి అయినాయి అని చెప్పేసి వాడు చూపిస్తున్నాడు. ఎప్పటి నుండి ఎన్ని కమిట్స్ అయినాయి? 1 2 3 4 5 కమిట్స్ అయ్యాయి అని చెప్పేసి నాకు వీడు చెప్తున్నాడు, రైట్. 5 కాదు, 1 2 3 4 5, ఎస్ 5. ఈ స్టేటస్ అన్ని మనము ఈ రకంగా మనము చూసుకోవచ్చు, రైట్. రైట్, ఇది చూసుకున్న తర్వాత మీరేం చేస్తారు అంటే, లైక్ గిట్ స్టేటస్ అనేది బాగా మీరు ప్రతిసారి గిట్ స్టేటస్ చూస్తూ ఉండండి. ఒక ఫోల్డర్ను క్రియేట్ చేయండి, రకరకాల ఫైల్స్ క్రియేట్ చేసుకోండి, దాంట్లో మాడిఫికేషన్స్ చేసుకోండి, గిట్ యాడ్ కొట్టండి. ఏది? గిట్ యాడ్ చెప్పేటప్పుడు 2 3 కంటిన్యూగా ఆ ఫైల్స్ను ఒకేసారి చేయడానికి, అండ్ గిట్ యాడ్ డాట్ అండ్ గిట్ లాగ్ అని చెప్పేసి చూసి ఎప్పుడెప్పుడు అవన్నీ అయ్యాయి అని చెప్పేసి కూడా మీరు చూసుకుంటూ ఉండండి, రైట్.
దిస్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలి, క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, నెట్వర్క్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్లో కావాలి అనుకుంటే యూ కెన్ రీచ్ మీ అవుట్ ఆన్ మై నెంబర్. వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ కావచ్చు, నేను నెంబర్ కూడా అక్కడ మెన్షన్ చేశాను. ఓకే, ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే లైక్ బీటెక్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ 2+3+4+ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది, అండ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది, నెట్వర్క్ అడ్మిన్ వాళ్ళకు యూజ్ అవుతుంది, క్లౌడ్ అడ్మిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అందరికీ యూజ్ అవుతుంది. కాబట్టి కొంచెం ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ డెడికేటెడ్ సెషన్స్లో మీకు ఏమవుతుందంటే, మీరు స్ట్రక్కర్ ఎక్కడన్నా డౌట్ ఉంటే ఇమీడియట్గా క్లారిఫై చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. మీకు రిజల్ట్ అనేది, అంటే రిజల్ట్ ఇన్ ద సెన్స్ మీకు అవుట్పుట్ అనేది ప్రాపర్గా రాకపోతే మీకు ఏమవుతుంది, స్ట్రక్ అయిపోయినప్పుడు ఇంట్రెస్ట్ అనేది కూడా పోతుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది పోకుండా ఉండాలి అంటే కంపల్సరీ మీకు ఒక ట్యూటర్ కావాలి. అది నేననే చెప్పను, ఎక్కడైనా కూడా మీరు నేర్చుకోవచ్చు. నేను నా దగ్గరే తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకంటే మార్కెట్లో చాలామంది మంచిగా చెప్పే వాళ్ళు ఉంటారు. ఐఎమ్ నథింగ్ వాళ్ళ ముందర. బట్ ఐ విల్ గివ్ మై బెస్ట్. నేను చెప్పినట్టు మాత్రం మీకు అర్థమయ్యేటట్లు నేను చూసుకుంటాను. ఓకే, మీకు కోడింగ్ నాకు రాదు సార్ అంటే అవసరం లేదు. స్టార్టింగ్లో మనం జీరో నుండే స్టార్ట్ చేస్తాం. దానికోసం మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.